శిలువ మీద ఉన్నటువంటి దొంగ సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. కాబట్టి నువ్వు ఇంకా దేవునికి భయపడవా, మనం చేసిన తప్పుకి తగిన శిక్షను అనుభవిస్తూ ఉన్నాం అనేసి ప్రభువు ఎదుట ఒప్పుకుంటా ఉన్నాడు. సమయము లేనప్పటికీ కూడా తను చేసిన తప్పును, తను దేవుని దృష్టికి చేసిన పాపమును జ్ఞాపకం చూసుకుంటూ దేవుని యొక్క చిత్తములో నడవడానికి, ఆయన చిత్తములో జీవించడానికి ఇతడు పడినటువంటి ఆ యొక్క వేదన ప్రియులారా మనం చూసినట్లయితే, మనం ఇప్పటివరకు చేసినటువంటి మనం యొక్క పాపములు దేవుని దృష్టికి కనబడినప్పుడు మనం వాటిని ఒప్పుకొని విడిచుట చాలా మంచిది. అందుకని అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లుడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి క్రైస్తవమైనటువంటి మనం, క్రీస్తుని నమ్మినటువంటి మనం, దేవుని ఎడల భయభక్తులు కలిగి చూపించేటువంటి మనము పాపము ఒప్పుకోవటం చాలా శ్రేష్టమైనది. ఎందుకంటే దేవుని దృష్టికి మనం ఎప్పుడైతే పాపం చేస్తామో దాన్ని గ్రహించినప్పుడు దేవుడు కనికరం చూపిస్తాడు. ఒప్పుకున్నప్పుడు దేవుడు మరలా మనకి పునరుజ్జీవితాన్ని మనకు కలగజేస్తాడు. కనుక మన స్థితి ఏందో మనం తెలుసుకోవాలి. అందుకనే చేపలు పట్టేటువంటి పేతురు ప్రభు మాట విని లోబడినప్పుడు, ప్రభా నేను పాపాత్ముడు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అని అడుగుతాడు. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, తన స్థితిని తను తెలుసుకున్నాడు గనుకే, తన పాపమును గురించి గ్రహించాడు గనుకే యెహోవా దృష్టికి నేను పాపం చేసిన వాడునని, దేవుని దృష్టికి నేను పాపాత్ముడనని యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర పడి అక్కడ మాట్లాడడం జరిగింది. ఈనాడు మనం కూడా మన స్థితిగతులను ఎరిగి మన యొక్క స్థితి ఏందో మనం తెలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధ నామమును గణపరిచే వారిగానే ఉండాలి. పాపం చేసిన వారు అయితే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టుట చాలా మంచిదని ఇక్కడ ప్రవక్త ద్వారా ఈ యొక్క లేఖనం తెలియజేయబడతా ఉంది. కాబట్టి దేవుడు మన ఎడల వ్యాజ్యమాడతాడు, ఆయన న్యాయం తీరుస్తాడు కనుక ఆయన కోపాన్ని సహించటం ఎంతో మంచిది. నేను సహిస్తానని అంటా ఉన్నాడు కనుక మనము కూడా కొన్ని విషయాలలో మనం గమనించినట్లయితే మనం వెళ్తున్నటువంటి మార్గంలో దేవుని యొక్క కోపం రగులుకోవచ్చు. మనం చేసిన పాపాన్ని బట్టి దేవుడు శిక్షించవచ్చు. అయితే ఆ శిక్ష మన ఆత్మీయ జీవితానికి మేలుకరంగా, దేవునికరంగా మారుద్దన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. దేవుడు ఎట్టి మధ్యాహ్న కాలంలో ఎట్టి లేఖనములను మన ఆత్మీయ జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. అవకాశం ఇచ్చినటువంటి సహోదరి యొక్క రిక్కా గారికి, వారి యొక్క కుటుంబానికి, వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నిండు వందనాలు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను.